కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం 42% లోకల్ బాడీ రిజర్వేషన్గా చిత్రీకరించి దాన్ని కూడా అమలు చేయకుండా రాజ్యాంగ సవరణ ద్వారానే అవుతుందని తెలిసినా కూడా ఈ భారతదేశంలో 6-7 రాష్ట్రాల్లో ఈ డెడికేటెడ్ కమిషన్ వేసి రకరకాలుగా సమర్పించినా కూడా కోర్టులు కొట్టేస్తాయి. కేవలం రాజ్యాంగ సవరణ చేస్తేనే అవుతుందని చెప్పి కోర్టులు ఉన్నా కూడా జడ్జిమెంట్లు ఉన్నా కూడా మళ్ళొకసారి మోసం చేయడం అనేది ఇలా మోసం దగా చేయడం బీసీలను తప్ప ఏం లేదు. చెవులో పువ్వు పెడుతున్నారు. విద్యా ఉద్యోగాలతో పాటు 2 బిల్లులు పాస్ అయినాయి. కానీ ఆ 2 బిల్లుల జీవోలు రాలేదు. ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ జీవో రాలేదు. కేవలం 42% రిజర్వేషన్ మాత్రమే వచ్చింది. అంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ 42% అని అడుగుతా ఉన్నాం. కాంట్రాక్ట్లో రిజర్వేషన్ అన్నారు, ఒక్క కాంట్రాక్ట్ లేదు. బిల్లులు వాళ్ళకే, పైసలు వాళ్ళకే, కాంట్రాక్ట్ వాళ్ళకే. ₹1 ఖర్చులు అనేటువంటి ఎన్నో అంశాలు ఉన్నా కూడా ఏవి అమలు చేయట్లేదు. ఓట్లు వచ్చేవరకే, ఎలక్షన్ వచ్చేవరకే అజరుద్దీన్కు మంత్రి పదవి వస్తుంది. ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకే ఇంకొక బీసీలు గుర్తు వస్తారు. ఇవాళ 42% సర్పంచులుగా మీరు ఎట్లా ఇస్తారు? క్యాబినెట్లో మీరు మాట్లాడింది పేపర్లు కూడా వచ్చింది కదా. బీఫామ్ లేకుండా, ఎన్నికల గుర్తు లేకుండా అయ్యే ఎలక్షన్లలో మీరు ఎట్లా ఇస్తారు 42%? ఏ బేస్లో ఇస్తారో ప్రజలకు చెప్పాలి, బీసీ ప్రజలకు చెప్పాలి, అందరు కూడా చెప్పాలి. ఇంత చదువుకొని, ఇంత సామాజిక మాధ్యమాలు ఉన్నా, సోషల్ మీడియా ఉన్నా కూడా ఒక బీఫామ్తో నిలబడడానికి అవకాశం లేదన్నా కూడా మేము 42% ఇస్తాం, 50% ఇస్తామంటే ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ఏమైనా చట్టం సవరించిండ్రా బీఫామ్లతో పాటు సర్పంచ్ ఎలక్షన్లకు అవుతామని? అడుగున మోసమే. ఇలా చీరల పంపిణీ కూడా ఎలక్షన్ గురించి. ఎలక్షన్లు వచ్చేవరకే లేని హామీలు వస్తాయి. ఇంత చదువుకున్న యువత ఉన్నా కూడా ఈరోజు మోసం చేస్తున్నారు. ఖచ్చితంగా తమిళనాడు తరహా తప్ప ఏది కాదని మా పార్టీ కమిట్మెంట్తో కొట్లాడింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా. ఒకసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతారు, ఇంకోసారి ఢిల్లీ పోయి ధర్నా చేస్తారు, మళ్ళీ ఒకసారి జీవో ఇస్తారు. ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఆమోదం లేదు. కోర్టులు కొట్టేస్తామని తెలిసినా వీళ్ళే కోర్టులు వేసి కొట్టేపిచ్చి ఇవాళ బీసీలను దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, చీటింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా దానికి ప్రతిఫలం తప్పదు. ప్రతి గ్రామానికి తీసుకెళ్తాం. ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్లు కూడా తింటున్నారు. దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉండి ఎంతోమంది బీసీ విద్యార్థులు పై చదువులు చదువుకోలేక టీసీలు కాలేజీ యాజమాన్యం ఇవ్వకపోతే ఉద్యోగాలకు అప్లై చేసుకోలేక ఒకవైపు విద్యార్థులందరూ కూడా అయోమయంలో ఉంటే ఇంకోవైపు రాజకీయ రిజర్వేషన్ పేరు మీద మోసం చేయడం. కాంగ్రెస్ పార్టీకి వీళ్లకు ఎలక్షన్ తప్ప ఏం లేదు. ఎలక్షన్ల తప్పు అబద్ధ హామీలతో ఎలక్షన్ బయటపడడం తప్ప వేరే ఆలోచన కూడా లేదు. ఖచ్చితంగా మేము సెమినార్లు పెడతాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. మా వద్దురాజు గారి నాయకత్వంలో మరి పార్లమెంట్లో కూడా మరి వారు ప్రైవేట్ బిల్లు పైన కానీ అక్కడ నాయకులను కలవడానికి కూడా వారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమాలు జరుపుతాం. జిల్లాల వారీగా యూత్ ఆధ్వర్యంలో యువతకు అందరికీ కూడా చేసిన మోసాలపైన జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ జరుపుతాం. ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగడతాం. అన్ని వర్గాలకు చేసింది. ఒక్కటి బీసీ ఎస్సీ ఎస్టీ గాను తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచేసింది. రైతుల నుంచి మొదలుకుంటే అన్ని వర్గాలని, ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. అందరినీ వాళ్ళ చేతిలో ఉండేటువంటి మంత్రి పదవులు ఇయ్యారు 42%, కార్పొరేషన్ చైర్మన్లు ఇయ్యారు 42%. ₹1 హామీ కానిటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇలా యాదవులకు తీసుకెళ్తాం 3 లక్షలు ఏమైందని, మహిళల దగ్గరికి వెళ్తాం 2,500 ఏమైంది మీకు ఇచ్చేటువంటిదని, 6,000 పెన్షన్ ఏమైందని, వికలాంగుల దగ్గరికి వెళ్తాం 8,000 పెన్షన్ ఏమైందని. ప్రతి ఒక్క వర్గానికి జరుగుతున్న మోసాన్ని మరి ఎలక్షన్స్లో అండగడతాం. భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. వారం రోజులలో మళ్ళా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం చేయాలనేటువంటిది ఆలోచనతో పార్టీ ఉంది. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీలకు న్యాయం చేసేది ఒక బీఆర్ఎస్ మాత్రమే, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రంగాలు ఆదుకునేది ఒక కేసీఆర్ గారు మాత్రమే. మార్కెట్ యార్డ్ల రిజర్వేషన్ నుంచి మొదలుకుంటే విద్య
వైద్యం అన్ని రంగాల్లో కూడా ఒక దేశంలోనే అతిపెద్ద మార్పు 1000 గురుకులాలు ఈ అట్టడుగు వర్గాలకు పెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ కనుక మరి ఈ లోకల్ రిజర్వేషన్ పైన ప్రజలను చైతన్యవంతులను చేసి ఎండగట్టడానికి త్వరలోనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఇప్పుడున్నటువంటి విద్యార్థులది మరి ఢిల్లీలో ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి వివరాలతో త్వరలోనే వెల్లడిస్తామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తారు.